వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులను తిరగరాస్తూ ఘన విజయం వైపు దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా బేలలో సంబరాలు చేసుకున్నారు. శివాజీ చౌక్ వద్ద అంతరాష్ట్ర రహదారిపై టపాసులు కాల్చి స్వీట్లు ఒకరికొకరు పంచి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై ఆకర్షితులై మరోసారి బీజేపీ పార్టీకి అఖండ విజయం అందించారని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దత్తా నిక్కం తెలిపారు. भारतीय जनता पार्टीकडून आज विजय उत्सव बनवण्यात येत आहे. याचं कारण म्हणजे आज गुजरात विधानसभा चुनावमध्ये भारतीय जनता पार्टीची गुजरातमध्ये सर्वात ऐतिहासिक जीत म्हणजे भारी मेजॉरिटीने जीत झाली. याचं कारण म्हणजे आज भारतप्रिय नाही तर विश्वप्रिय लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी यांच्या मार्गदर्शनाने जे आज गुजरातच्या प्रजाने जे निर्णय दिला आणि इतकी मोठी भारी मेजॉरिटीने जीत दिली, याचं संकेत असे दाखवतात की येणाऱ्या 2023च्या काळामध्ये सुद्धा తెలంగాణमध्ये భారీ మెజారిటీన భారతీయ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతుంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీ, కచ్కంటి కాలనీ వాసులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రాబోయేది బీజేపీ సర్కారేనని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని ఈ సందర్భంగా కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక ఊర్లో 100 మంది పింఛన్లు అవసరమైతే అందులో 10 మంది కంటే ఎక్కువ పింఛన్లు ఇస్తలేరు. 4 ఏళ్ళల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే జోగురామన్న. ఇచ్చిండా జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల్ని వెనుకబడేసింది జోగురామన్న గారే. ఒక్క ఇల్లు కట్టిన 9 ఏళ్ళల్లో. మరి ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉండేందుకు? ఈ ఎమ్మెల్యేని ఎంత జల్దీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినట్టే అప్పుడు ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల, చిత్తు ఓడియాల. మళ్ళా రైతు బీమా భూమి ఉన్నోళ్ళు చచ్చిపోతే పైసలు ఇస్తున్న 5 లక్షలు సంతోషం. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? ఏం పాపం చేశారు భూమిలో? బాగా పేదోళ్ళకి, గరీబోళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు వస్తుండే, సబ్సిడీ మీద వస్తుండేనా లేదా? ఒక ట్రాలీ కొనుక్కుందందుకు, ఒక ఆటో కొనుక్కుందందుకు, ఒక బర్రె కొనుక్కుందందుకు, ఈ సాకలి పని చేస్తాడు కాక ఏదో షెడ్ వేసుకుందందుకో, చిన్న టేల పెట్టుకుందందుకో లోన్. 9 ఏళ్లలో జోగురామన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపన పోలే. దళిత బంధు 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు దళిత బంధు, అది ఇయ్యలే. బీసీ బంధు ఇంటికి 10 లక్షలు ఇస్తాడు బీసీలందరికీ, అది ఇయ్యలే. గిరిజన బంధు అంటే ఎస్టీలందరికీ కూడా ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, అది ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడా లేదా? కేసీఆర్ ప్రభుత్వము గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ లో సంబరాలు నిండాయి. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో టపాసులు కాల్చి అభిమానులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. గుజరాత్ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సుపరిపాలన అందించడం వల్లనే ఇవాళ బీజేపీ విజయ ఢంకా మ్రోగించిందని పేర్కొన్నారు. 27 ఏళ్లలో ఇదే అతిపెద్ద విక్టరీ అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజల విజయమేనన్నారు. ఇదే విజయ స్ఫూర్తితో తెలంగాణలోనూ కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో
ఎన్నడూ లేని విధంగా 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. భారతీయ జనతా పార్టీ గుజరాత్లో 7వసారి వరుసగా 7 సార్లు విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం పాలన పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరచడం వల్ల గుజరాతీల యొక్క మనోభావాల్ని చూరగొనడం, వారి కష్ట సుఖాల్ని అక్కడ ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ప్రజల మనసుల్లో అన్ని రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి సుపరిపాలన అందించడం వల్ల ఈరోజు ఇంత ఘన విజయాన్ని 182 స్థానాల్లో 154 స్థానాలల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉన్నది. మా అభ్యర్థులు ఘన విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏనాడు సాధించినటువంటి ఈ 27 ఏళ్లల్లో ఇదే అతిపెద్ద విక్టరీ, ఇదే అతిపెద్ద ఘన విజయం భారతీయ జనతా పార్టీకి. ఇది ప్రజలందరూ, గుజరాతీ ప్రజలు, భారతదేశం ప్రజలు నరేంద్ర మోడీ గారి సర్కారు పట్ల, నరేంద్ర మోడీ గారి గుడ్ గవర్నెన్స్ పట్ల నిలిపి ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి గుజరాత్లో అవిశ్రాంతంగా చేసినటువంటి ఒక గొప్ప సేవ వల్లనే, ఒక గొప్ప కఠోర శ్రమ వల్లనే ఇంత సృజనాత్మకతకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని, దేశానికి ఎనలేని సేవలందించాలని వక్తలు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలతో ఆహుతులను అలరింపజేశారు. పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. అటు విద్యార్థులు తమ మేధాశక్తిని ఉపయోగించి ప్రదర్శనకు ఉంచిన పలు ప్రాజెక్టులు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిని తిలకించి చిన్నారులను అభినందించారు. ఆదిలాబాద్ లోని కైలాస్ నగర్ లో గల కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్ క్యాంపు కార్యాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. వందలాదిగా తరలివస్తున్న అభిమానులు ప్రజల ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి సేవా తత్పరతను చాటుకుంటున్నారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదనే నానుడిని నిజం చేస్తున్నారు. తనదైన రీతిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా ముగిసింది. అడుగడుగున ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సైతం బండి సంజయ్తో కలిసి నడిచారు. అవినీతి అక్రమాలలో అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బాదన్ కుర్తి నుండి యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించింది. జిల్లా నాయకులు బండి సంజయ్ కు బాదన్ కుర్తి వద్ద వీడ్కోలు పలికారు. రాజ్ పాట్ల
స్వాగతం పలుకుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంక్రమణ విజయవంతమైంది. ఈ రోజుకు 50 నియోజకవర్గాలు పూర్తయింది. దాదాపు 100-120 రోజులు పూర్తి చేసుకున్నాము. మీరే స్పందన ఇస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అంకోలి గ్రామంలో మహారుద్ర హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాలలో భాగంగా మండప ప్రవేశన, పుణ్యాహవచన, అగ్నిస్థాపన, నవగ్రహ హోమం పూజలు చేశారు. పురోహితుల వేద మంత్రాల నడుమ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై హనుమాన్ నినాదాలతో గ్రామ వీధులు మారుమోగాయి. ఆధ్యాత్మికత సంతరించుకుంది. భక్తి భావం వెల్లివిరిసింది. మొట్టమొదటిసారిగా ఈ అంకోలి గ్రామంలో మహారుద్ర అనంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతున్నాయి. నిన్న మండప ప్రవేశన, పుణ్యావాచన, గణపతి పూజన, మండపారాధన, అదేవిధంగా అగ్నిష్టోమ, అగ్నిస్థాపన, తర్వాత నవగ్రహాది హోమ కార్యం, తర్వాత ఈశా రుద్రకలశావాహన జరిగింది. చాలా రోజుల నుంచి మొదట 2 హనుమాన్ మందిరాలు కూడా ఉన్నాయి. ఇది పిల్లల, యువకుల ఉత్సాహంతో, గ్రామస్తులు, గ్రామ పెద్దలందరి మమేకంతో, భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల నుండి హోమగుండ కార్యక్రమం వేద పండితుల మధ్యన 2 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు అంకోలి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన అనేది ఎంతో ఘనంగా జరగడం జరిగింది. దీంట్లో యువత ఎంతో ప్రాముఖ్యత వహించింది. చాలా అనుకున్న రీతిలో కాకుండా కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అంకోలి గ్రామంలో వీరాంజనేయుని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. దీనికోసము మేము సంవత్సరం కిందని ఊరు పెద్ద మనుషులు మొత్తం వీడిసి కలిసి ఒకటి మనము హనుమాన్ విగ్రహం స్థాపించాలా అని నిర్ణయించడం జరిగింది. దానికోసము వీడిసి తరపు నుండి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి మొట్టమొదటిసారిగా ఈ అంకోలి గ్రామంలో ఓ దళిత అధికారిని బెదిరించినందుకు గాను ఆదిలాబాద్లోని 2 వ్యాపారస్తులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరక రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ఆదిలాబాద్లోని కిరాణా షాపుల్లో తనిఖీలు చేస్తున్నారని, నాసిరకమైన వస్తువులను విక్రయిస్తున్న వారిపై కొరడా జులిపిస్తున్నారని అన్నారు. అలాంటి దళిత ఆఫీసర్ని కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన 2 వ్యాపారస్తులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ప్రత్యూష ఒక దళిత అధికారి కాబట్టి ఆమె చెకింగ్కు ఒక షాప్కు వెళ్ళింది. ఆ షాప్లో చెకింగ్ చేస్తాను వెళ్తే అక్కడ వామాను మరియు కమాల్ కిషోర్లు అక్కడ ఆమెని దూషించడం జరిగింది, కించపరచడం జరిగింది. ఒక దళిత అధికారి అక్కడ చెకింగ్ కోసము ఆమె వచ్చినందుకు వర్తక సంఘం అధ్యక్షులు కోమట్లు మార్వాడు ఉన్నారు కాబట్టి వాళ్ళు దళితుల ఒక ఆఫీసర్ని కించపరిచినట్టు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు మాలీలకు వెంటనే ST హోదా కల్పించి సామాజిక న్యాయం చేయాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సంఘం నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. మాలీల ఉద్యమ చరిత్ర పుస్తకం సాక్షిగా గత 20 సంవత్సరాల నుండి మాలీ కులస్తులు ST హోదా కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. అది గమనించిన ప్రభుత్వం 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో మాలీలకు ST హోదా కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. వెంటనే చట్టబద్ధమైన ST రిజర్వేషన్ కల్పించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు
కవితక్క గారిపై, ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై బీజేపీ నాయకులు విషపూరితమైనటువంటి మాటలను వదిలేయడము ఈరోజు సభాపూర్వకంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు తనను అనే స్థాయి మీకు లేదు, ఎందుకంటే అటువంటి వ్యక్తి గురించి అనే స్థాయి మీకు లేదు. ఈరోజు తెలంగాణ మహిళలను గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న సూపర్వైజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భీంపూర్ గ్రామస్తులు ఆర్డీఓను కలిసి విన్నవించారు. కలెక్టరేట్ కు తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. భీంపూర్ గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని, దీంతో ధూళి దుమ్ముతో తమ పంటలని దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే తమపైనే దుర్భాషలాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కలుగు చేసుకుని పంటలు దెబ్బతినకుండా మొరం తరలింపును నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సరౌండింగ్ మొత్తం చుట్టూ తిరిగిపోతుంది. సరౌండింగ్ అక్కడ కొన్ని ప్రమాదాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధించినటువంటి గుత్తేదారు దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే రాంబాబు అనేటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ప్రొవోకింగ్గా ప్రజలతో మాట్లాడుతున్నాడు, చాలా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది ప్రజలకు మీరేం చేస్తారు, మీరేం పీకుతారు అనేటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు. మాకు ఎవరికి మేము భయపడే పరిస్థితులు లేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ పంటలతోని మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు రోడ్డు చెరిగిపోయినా కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము వారిని మరి మా సంబంధించినటువంటి అధికారులకు వారి పట్ల మేము కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి గుత్తేదారు దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే రాంబాబు అనేటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ప్రొవోకింగ్గా ప్రజలతో మాట్లాడుతున్నాడు, చాలా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది ప్రజలకు మీరేం చేస్తారు, మీరేం పీకుతారు అనేటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు. మాకు ఎవరికి మేము భయపడే పరిస్థితులు లేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ పంటలతోని మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు రోడ్డు చెరిగిపోయినా కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, విష ప్రచారం చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపారాణి హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన ఘనత కవితదని అన్నారు. బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు కవితక్క గారిపై, ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై బీజేపీ నాయకులు విషపూరితమైనటువంటి మాటలను వదిలేయడము ఈరోజు సభాపూర్వకంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు తనను అనే స్థాయి మీకు లేదు, ఎందుకంటే అటువంటి వ్యక్తి గురించి అనే స్థాయి మీకు లేదు. ఈరోజు తెలంగాణ మహిళలను ఈరోజు బతుకమ్మ రూపంలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చరిత్ర కవితక్క గారిది. బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు కవితక్క గారిపై, ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై బీజేపీ నాయకులు విషపూరితమైనటువంటి మాటలను వదిలేయడము ఈరోజు సభాపూర్వకంగా ఖండించారు. మంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు మాలీలకు వెంటనే ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం చేయాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కోలే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సంఘం నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. మాలీల ఉద్యమ చరిత్ర పుస్తకం సాక్షిగా గత 20 సంవత్సరాల నుండి మాలీ కులస్తులు ఎస్టీ హోదా కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. అది గమనించిన ప్రభుత్వం 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. వెంటనే చట్టబద్దమైన ఎస్టీ రిజర్వేషన్ కల్పించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. మాలీలకు ఎస్టీల హోదా కల్పించాలని చెప్పేసి మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మరి ఉద్యమాలు చేస్తున్నాము. ఆ ఉద్యమాల యొక్క మొత్తం 20 సంవత్సరాల ఉద్యమను మాలీల ఉద్యమ చరిత్ర పుస్తకం కూడా మేము ప్రచురించాము. మరి ఈ పుస్తకం సాక్షిగా మేము గత అక్టోబర్ 10వ తేదీన మరి హైదరాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి సమక్షంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. ప్రజా సంగ్రామ యాత్ర కోసం బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు.
దీంతో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపించారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాయిలింగ్ గ్రామంలో సాయినాథుని జాతరను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు వివిధ హోమగుండాలు నిర్వహించి నేడు మహాయజ్ఞం నిర్వహించారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మ న్యూస్ వారికి స్వాగతం సుస్వాగతం. 22వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన దానికి చాలా సంతోషం. ఈ వార్షికోత్సవం 2000 సంవత్సరాల నుండి 2022 వరకు, అంటే ఇది 22వ వార్షికోత్సవం. ఇది చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది దెబ్బడి అశోక్ గారి ఆధ్వర్యంలో, తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, తర్వాత గ్రామస్తుల ఆధ్వర్యంలో. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆరట్టు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వీధిలో ఉత్సవమూర్తి అయ్యప్పను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని అయ్యప్ప స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో పడి పూజ, అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప స్వామి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జైనద్ మండలం బాలాపూర్ గ్రామంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు నృత్యాలు చేస్తూ పల్లకిని ఇంటింటికి ఊరేగిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై దత్త మందిర్లో నూతనంగా నిర్మించిన షెడ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వినోద్ ఎమ్మెల్యేని సన్మానించారు. महाराज की जय, अनुसया माता की जय। महाराज की जय, अनुसया माता की जय। ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.